ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో తమ్నైల్లో చూసే ఉంటారు కదా, బయాలజీ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా వస్తుందో మనం ఎవ్రీ చాప్టర్ వైజ్ చూద్దాము. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము లాస్ట్కి వచ్చేసాము. లాస్ట్ టైంలో మనకి అన్ని చాప్టర్స్ అవ్వకపోతే ఏదైతే మెయిన్గా చాప్టర్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో వాటి కోసం అయితే మనం ఇది తెలుసుకోక తప్పదు. ఎందుకంటే అట్లీస్ట్ ఏమైనా చాప్టర్ ల్యాగ్లో ఉంటే అది నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ల్యాక్ చేయకుండా వెయిటేజ్ బట్టి మనం దాన్ని త్వరగా కంప్లీట్ చేసుకోగలం. సో ఫస్ట్ యూనిట్ డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్. అందులో నుంచి అయితే 10 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ కింగ్డమ్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అండ్ యానిమల్ కింగ్డమ్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయి. అండ్ ఇంకొకటి కూడా, ఎగ్జాక్ట్గా ఇలానే రావాలి కన్ఫామ్ ఖచ్చితంగా 100% అండ్ రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎన్టీఏ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తుంది. కానీ 2020, 2019 ఈ నీట్ ఎగ్జామ్ బట్టి మాత్రం మేము ఇది అనాలిసిస్ చేసి చెప్పాము. సో మీరు ఇలా వచ్చింది కదా ఈ ఇయర్లో, అంటే 2022లో రాలేదేంటి అలా ఏమనుకోవద్దు. మనం ఎవరం కూడా చెప్పలేము. బట్ క్యాలిక్యులేషన్స్ వేసి మనమైతే ఖచ్చితంగా చేయొచ్చు. కాబట్టి మేము దాని ప్రకారమే ఆ ప్రీవియస్ ఇయర్స్ బేస్డ్ పేపర్స్ని అనాలిసిస్ చేసాము. సో ఇలా చూసుకుంటే లివింగ్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది, బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి 2, ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ 4 అలా పడతాయి. సో సెకండ్ యూనిట్ వచ్చేసింది. అందులో మార్ఫాలజీ, అనాటమీ, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఈ 3 అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హై వెయిటేజ్ చాప్టర్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అయితే మాత్రం. ఇంకొకటి సెల్ స్ట్రక్చర్. ఈ సెల్ స్ట్రక్చర్ యూనిట్ అసలు చదవకుండా మీరు నీట్ ఎగ్జామ్ అయితే అస్సలు రాయొద్దు. ఎందుకంటే ఈ సెల్ చాప్టర్ చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా, ఇది కనుక అర్థమైతే మీకు. సో బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్ అండ్ డివిజన్ చాలా చిన్న చాప్టర్, కానీ అందులో నుంచి మ్యాక్సిమం బిట్స్ పడతాయి అన్నమాట. సో ఈ చాప్టర్స్ అయితే మీరు అస్సలకి వదలొద్దు. ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈజీగా 10 క్వశ్చన్స్ అంటే తెలిసింది కదా, 40 మార్క్స్. సో జాగ్రత్తగా చదువుకోండి. ఇది స్టూడెంట్స్, మీరు కనుక నీట్ 2022 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే అన్అకాడమీ మీకోసం ఒక బిగ్గెస్ట్ ఆఫర్ తెచ్చింది. సో చాలా మంది స్టూడెంట్స్ అంటారు, అన్అకాడమీలో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే 1000 రూపీస్ కట్టాలి, 10,000 రూపీస్ కట్టాలి అని. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక ఆఫర్ని తెచ్చారు. సో మీకు సబ్స్క్రిప్షన్ ఎంత ప్రైస్కి వస్తుంది తెలుసా? జస్ట్ 269 రూపీస్కి మీకు సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది, ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. మేము ఈ 269 రూపీస్ కడితే మాకు బెనిఫిట్స్ ఏంటి అని అడగచ్చు. మీరు అన్అకాడమీ యాప్లో మీకు కంప్లీట్ యాక్సెస్ వస్తుంది. సో మీరు అన్అకాడమీలో ఏ లైవ్ క్లాస్ వినాలన్నా, లేకపోతే ఏదన్నా ఫ్రెష్ బ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నీట్ 2022 ఎగ్జామ్ వాళ్ళ కోసం. సో ఆ ఫ్రెష్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు ఆ క్లాసెస్ చూడొచ్చు. అలాగే మీకు మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ మాక్ టెస్ట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే మీకు ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ని మీరు ప్లస్ క్లాసెస్లో వీళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ తీసుకుంటారు. మీరు ఎడ్యుకేటర్ని డౌట్స్ కూడా అడగచ్చు. అలాగే మీరు సిబిఎస్ఈ ప్రిపేర్ అవుతుంటే సిబిఎస్ఈకి కూడా ఈ సబ్స్క్రిప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ అనే చాప్టర్లో వీక్గా ఉన్నారు. మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి, అన్అకాడమీలో ఉన్న టాప్ ఫిజిక్స్ లెక్చరర్ ఎవరు అనేది సెర్చ్ చేయండి. నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత అన్అకాడమీ యాప్లోకి రండి. సో అన్అకాడమీ యాప్లో ఆ ఎడ్యుకేటర్ యొక్క నేమ్ సెర్చ్ చేయండి. సో అలాగే రే ఆప్టిక్స్ అనే చాప్టర్ని కూడా సెర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు సెవరల్ వీడియోస్ వస్తాయి. రే ఆప్టిక్స్కి సంబంధించి ఆ ఎడ్యుకేటర్ ఏం చెప్పారో సెవరల్ వీడియోస్ వస్తాయి. సో మీరు ఆ క్లాసెస్ చూసి రే ఆప్టిక్స్లో స్ట్రెంథెన్ అవ్వచ్చు. సో ఈ ఆఫర్ టోటల్గా 45 డేస్ ఉంటుంది. ఓకేనా? 45 డేస్ మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, కేవలం 269 రూపీస్తో మాత్రమే. ఈ సబ్స్క్రిప్షన్ మీరు ఎలా బై చేయాలంటే, జస్ట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్ సెక్షన్లో, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఇచ్చాను. ఓకేనా? అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తానే వ్యూ ఆల్ ప్లాన్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు 1 month అని కనిపిస్తుంది కదా, ఆ 1 month మీద క్లిక్ చేసేసి ఓకేనా 269 రూపీస్ పే చేసేయండి. మీరు ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ మీకు వస్తుంది. ఒకవేళ మీకు 269 రూపీస్ అనేది అక్కడ కనిపించకపోతే కింద రెఫరల్ కోడ్ అని కనిపిస్తుంది కదా, రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో విష్ణుకి వర్ధన్కి మధ్యలో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. డెఫినెట్గా మీరు 269 రూపీస్కి బై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నా కోడ్ యూజ్ చేస్తేనే మీకు 269 రూపీస్కి వస్తుంది, లేకపోతే రాదు. చెప్తున్నాను కదా, ఇది 100% మీకు యూజ్ అవుతుంది. సో నేను ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో డెఫినెట్గా మీరైతే బై చేయండి. 45 డేస్ మీరు ఏ చాప్టర్స్లో అయితే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో ఆ చాప్టర్స్లో స్ట్రెంథెన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ అయితే మనకి ఈజీగా 20 బిట్స్ పైనే పడతాయి. సో 20 బిట్స్ పైన అంటే మనకి 80+ అంతే కదా ఇప్పుడు. సో ఎందుకంటే ఒక్కొక్క బిట్
4 మార్క్స్. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, ఫోటోసింథసిస్ అయితే 3 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ ఎంబీబీఎస్కి వెళ్తే అందులో కూడా ఇవన్నీ ఫిజియాలజీలో మళ్ళీ మీకు వస్తాయి. సో కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి. ఏది అయితే బట్టి కొట్టొద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అప్పుడే మీరు బిట్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేలాగా ఉండండి. సో ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్, కెమికల్ కోఆర్డినేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రీసెంట్ నీట్ జరిగిన వాటిలో ఈ 2 నుంచి బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అసలు ఏది వదిలిపెట్టద్దు, ఎందుకంటే ఇది మీకు ఫౌండేషన్ లాగా నెక్స్ట్ ఎంబీబీఎస్ కోర్సెస్కి. సో కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వండి. సో ఇక్కడ వరకు అయితే మనము క్లాస్ 11th మొత్తం చూసాము. డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, సెల్ స్ట్రక్చర్, ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ ఇవన్నీ చూసాము. సో నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ 12th చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే మనం చూద్దాము. నిజం చెప్పాలంటే క్లాస్ 11th, క్లాస్ 12th 2 చాలా ఇంపార్టెంట్. క్లాస్ 12th ఎక్కువ ఇంపార్టెంట్, క్లాస్ 11th తక్కువ అలా ఏం లేదు. ఖచ్చితంగా 2 50% ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో కాబట్టి మీరు చిన్న చాప్టర్ కూడా లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా అన్నీ చదువుకోండి. ఈ రీప్రొడక్షన్ యూనిట్ అయితే అసలు క్లాస్ 12th మొత్తంకి చాలా బేసిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. హ్యూమన్ రీప్రొడక్టివ్ హెల్త్ అయితే అస్సలకి వదలొద్దు. ఇది కూడా ఫస్ట్ ఇయర్లో ఎలాగైతే మనకి సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ చిన్న దానిలో నుంచి ఎక్కడైతే బాగా వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో, ఈ క్లాస్ 12thలో రీప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా చిన్న చాప్టర్, కానీ అందులో నుంచి 3 క్వశ్చన్స్ మనం ఈజీగా డైరెక్ట్ బిట్స్ ఉంటాయి అది కూడా. సో కాబట్టి ఈ చాప్టర్స్ని కూడా అస్సలు వదలొద్దు. సెక్చువల్ రీప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ అది కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది, కానీ ఈజీగానే ఉంటుంది. 3-4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్ తెలిసిందే, ఇది క్లాస్ 12thలోనే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇందులో నుంచి పడే బిట్స్ అయితే మాత్రం చాలా హై వెయిటేజ్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి 3 to 4 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాలిక్యులర్ బేసిస్ 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 4 కన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం అస్సలకి వదలడానికి ఛాన్స్ లేదు. అండ్ ఇవల్యూషన్ 2 to 3 బిట్స్ పడతాయి. అండ్ నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఇందులో ఉన్న ఈ 3 హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, స్ట్రాటజీస్, మైక్రోబ్స్ ఇవన్నీ చాలా చిన్న చాప్టర్స్, కానీ ఈ చిన్న చాప్టర్సే చాలా హై వెయిటేజ్ ఉంటుంది. ఈచ్ చాప్టర్ నుంచి ఈజీగా 2 to 3 బిట్స్ పడిపోతాయి. సో ఇది కూడా ఈజీగా చదువుకోండి. మీరు ఇలాంటి పెద్దవి చదవలేను, మాలిక్యులర్ బేసిస్, ఇన్హెరిటెన్స్ అలాంటివి అనుకుంటే అట్లీస్ట్ ఇలాంటి చిన్నవన్నా ఫస్ట్ కంప్లీట్ చేసేయండి, ఎందుకంటే చిన్న చాప్టర్స్ కాబట్టి ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్, ఇది కూడా చాలా చిన్న చాప్టరే. నేను ప్రతిదీ చిన్నదని చెప్తున్నాను అనేసి అనుకోమాకండి, ఎందుకంటే బయోటెక్నాలజీ అండ్ ఈ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నిజంగానే అవి చిన్న చాప్టర్స్. మీరు ఒకసారి కనుక ఎన్సీఆర్టీ చూసుకుని ఉంటే, ఈ జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్ మాత్రం చిన్నది అని అసలుకి చెప్పను, ఎందుకంటే ఇది క్లాస్ 11th మొత్తానికి చాలా బిగ్గెస్ట్ యూనిట్ అని చెప్పొచ్చు. అండ్ అందులో ఉన్న ఈ చాప్టర్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటాయి. సో ఇదొకటి, బయోటెక్నాలజీ అయితే మాత్రం అస్సలు వదలొద్దు. ఇందులో నుంచి ఈజీగా స్కోర్ చేయొచ్చు కూడా. అండ్ నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ఆఫ్ క్లాస్ 12th వచ్చేసి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇందులో కూడా దగ్గర 8 to 9, 10 బిట్స్ వరకు పడిపోతాయి. ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్, ఎందుకంటే ఇందులో నుంచి కూడా బిట్స్ బాగా పడతాయి, డైరెక్ట్ బిట్స్ పడతాయి. అది కూడా మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే బిట్స్ ఏమీ పడవు. అసలు మీకు కన్ఫ్యూజ్ చేసే బిట్స్ ఏమైనా పడతాయి అంటే అది జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్లో మాత్రమే. కొంచెం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో, మాలిక్యులర్ బేసిస్లో కొంచెం ఇండైరెక్ట్గా న్యూమరికల్ బేస్డ్ అలా అడుగుతాడే తప్ప మిగిలిన ఉన్న ఈ అన్ని యూనిట్స్లో ఈ యూనిట్, బయోటెక్నాలజీ యూనిట్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవేమీ అసలు ఇండైరెక్ట్ బిట్స్ ఏం రాదు, డైరెక్ట్గా వస్తాయి. మీరు చక్కగా ఎన్సీఆర్టీ చదువుకోండి, థరోగా చదువుకోండి, బాగా రివైజ్ చేసుకోండి, బిట్స్ బాగా రివైజ్ చేసుకోండి. మీరు ఈజీగా బయాలజీ 350+ అయితే ఖచ్చితంగా ఈజీగా స్కోర్ చేసేవచ్చు. మీరు ఏవేవో LN మాడ్యూల్స్ అని ఏవో పెద్ద మాడ్యూల్స్ ఉంటాయి కదా, అవేమీ చదువుకోవద్దు. జస్ట్ ఎన్సీఆర్టీ చదవండి, చదివిన ఎన్సీఆర్టీనే మళ్ళీ చదవండి. మీకు టైం ఉంటే కనుక మీ నోట్స్ రాసుకోండి, మీ నోట్స్ రివైజ్ చేసుకోండి. అంతేగాని ఎక్స్ట్రా ఎన్సీఆర్టీ అని చెప్పేసి ఫస్ట్ బేసిక్ ఎన్సీఆర్టీని వదిలేసి వాటిలన్నిటికీ అయితే అస్సలకే పోవద్దు. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి దీంతో రివైజ్ అయ్యి తరోగా ఉన్న తర్వాతే వెళ్ళండి మీరు. సో అప్పుడే మీకు కొంచెం గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద. బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు రివైజ్ చేయడం
ఎంత ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో బిట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో బాగా చదువుకోండి. బయాలజీ ఖచ్చితంగా ఈజీ బిట్సే వస్తాయి, చాప్టర్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. అండ్ ఇది బేసిస్ ఈ బయాలజీ చాప్టర్స్ ముఖ్యంగా హ్యూమన్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్ ఇలాంటివి కనుక మీరు బేసిక్స్ బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీ నెక్స్ట్ ఫర్దర్ ఎంబీబీఎస్లో కూడా జనరల్ నాలెడ్జ్ వీటి పరంగా అయితే చాలా చక్కగా, చాలా స్ట్రెంగ్త్, చాలా బేసిక్ కూడా ఫౌండేషన్ చాలా బాగుంటుంది. సో అస్సలకి వదలకుండా అన్నీ మంచిగా చదవండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా టైం కూడా తగ్గుతుంది, మీకు వచ్చేస్తుంది జూలై, అంత ఎక్కువ మంత్స్ కూడా ఏం లేదు. సో టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి. ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది, అయినా సరే చదవండి, ఎందుకంటే తప్పదు, చదవాలి కదా. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.